నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడి శ్రమలు పడి ఈ పరిచయం తీసుకొచ్చారు. మీకు ఒక మాట చూపిస్తాను, తర్వాత చూపిస్తాం. ఈ బంకింగ్ కాలువ ఎట్టొచ్చిందంటే మీకు అర్థం చెప్తా. అది ప్రకాశం జిల్లా నుంచి మన కాకినాడ నుంచి తమిళనాడు ప్రాంతం వరకు ఉంటుంది. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం, మీకు అర్థం చెప్తా. చరిత్ర అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు మా నాన్న అడుగుతుంటా, నాన్న నీకు పెళ్ళి ఎప్పుడైంది, మీ నాన్న పెళ్ళి ఎప్పుడైంది, మీ నాన్న దేవురు, మీ అమ్మ దేవురు అని అడుగుతుంటా. జోగ్గా అడుగుతుంటా, క్యూరియాసిటీ అనమాట. అప్పుడు మా నాన్న అడుగుతుంటే మా నాన్న ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా నాన్న పెళ్ళి గంజి కాలంలో జరిగింది నాన్న అన్నాడు. అర్థం కాలేదు నాకు. మా నాన్నగారి పెళ్ళి గంజి కాలంలో జరిగింది. నాకు గంజి కాలం ఏంటి నాన్న అన్న. ఆ కాలంలో పెళ్లి చేసేటప్పుడు గంజి పోసేవాళ్ళు నాన్న అన్నాడు. అర్థం కాల. ఈ కాలంలో పెళ్లి చేస్తే బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఎన్ని ఐటాలు ఉంటే వాడు అంత గొప్పడని. ఆ కాలంలో పెళ్లి పెడితే గంజి పోసేవాళ్ళంట. అట్లా మా నాన్నగారు వాళ్ళ నాన్న, అంటే మా నాన్న ఉన్నాడు కదా, మా నాన్న గంజి కాలంలో పెళ్లి చేసుకున్నాడట. అప్పుడు నేను చేశానంటే, ఎందుకు నాన్న గంజి అని నేను అడిగితే, అంటే అప్పట్లో కరువు నాన్న అన్నాడు. నాకు ఇంకా చరిత్ర తెలుసుకొని ఒబ్బలాటం. ఇంకా మొత్తం వెతికా, గూగుల్లో, ఇంటర్నెట్లో, పుస్తకాలు వెతికా. ఈ గంజికాలం అంటే ఏంటి కరువు అని వెతికితే నాకు ఒక చరిత్ర తెలిసింది. ఏంటంటే అద్భుతం అండి, నమ్మండి. ఏంటంటే ప్రకాశం జిల్లాలో 1856-57 ఆ టైంలో చూపించే నెక్స్ట్ కరువు ఎట్లా ఉండేదంటే, మన దేశంలో ఇంత భయంకరంగా కరువు ఉండేది. కరువు మీరు ఎవరో వినే ఉంటారు, గంజి కరువు అని చెప్పేసి. 1947-46 ఆ టైంలో కూడా బెంగాల్ ఫ్యామిన్ అని ఉండేది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మన దేశంలో పడుతున్న పంట అంతను తీసుకుని వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. నేను చెప్పేది కథలు కాదు, కల్పించుకుని చెప్పట్లా, చరిత్ర చెప్తున్నా. అయితే అంత కరువు ఉండేది. ఎంత కరువు అంటే నమ్ముతారు నమ్మరో, ఇప్పుడు బురద ఉంది కదా, బురద అన్న వాళ్ళకి ఏం అర్థం కాలే. బురద తెలుసా? అప్పే మాకు బురద తెలుదా అంటే, మేమంతా బురద కూడా అంటది మాకు, మేమంతా పైన ఎగురుతామంటారా, తెలుసు కదా బురద. ఆ బురదలో నీళ్లు పోసి బంకమట్టి చేసుకొని తినేవాళ్ళు, తిండి లేక మట్టి తినేవాళ్ళు. మీరు యూట్యూబ్లో కూడా కొడితే ఆఫ్రికా దేశంలో కనిపిస్తుంటారు, నైజీరియా ప్రాంతాలు మట్టి తినేవాళ్ళు. అలా ప్రకాశం జిల్లా ఆ ప్రాంతాల్లో ఎంత కరువు అంటే, మన ఆంధ్రాలో జరిగే సంఘటన అంత కరువు. అయితే అలా చూసి తలించిపోయినటువంటి ఒక వ్యక్తి తన దేశాన్ని, తన కుటుంబాన్ని వదిలిపెట్టి మన భారతదేశానికి వచ్చి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి, తన దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు తీసుకుని ఏం చేశాడంటే, ప్రజలారా మీరు చాలామంది కరువుతో అల్లారిపోతున్నారు కదా, వాళ్లకు ఆయన కాలువ, అప్పుడు ఉన్నటువంటి ఆ కాలువ నది నుంచి తవ్వడానికి కొంతమంది పనులు పెట్టి ఇంచుమించు 3,000, 4,000, 5,000 మంది పని కల్పించి, వాళ్ళకు మధ్యాహ్నం పూట రాగి సంఘటన కదా, వాళ్ళ ఆకలి తట్టుకోలేక ఈ ముద్ద ఏమంటారు దీన్ని మట్టి తినేవాళ్ళు కదా, వాళ్లకు ఈయన తన ఆస్తిని, తన ఇంటిని వదిలిపెట్టి తన ఆస్తిని తీసుకొని వచ్చి ఇక్కడ పేద ప్రజలకు తన డబ్బుతో సంగటి చేయించి ఇచ్చాడు. ఆ సంగటి ఆకలి తట్టుకోలేక వేడి మీద సంగటి ఉంది కదా, ఆ సంగటి వేడి మీద తింటే గొంతు కాలుతుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. చేయకండి స్వామి, మళ్ళీ ఏమైనా నా మీద చెప్పారు, నిజం. అలా మీరు నమ్ముతారు నమ్మరో, ఒక 100-200 మంది గొంతు కాలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. జోక్ కాదు, సీరియల్. ఎందుకనంటే అంత కరువు, ఆకలి తట్టుకోలేక మింగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వేడి అన్నం, వేడి సంగటి, అంత కరువు. ఆ కరువులో ఆయన ఆ సేవకుడు తన దేశాన్ని వదిలిపెట్టి తన డబ్బును తీసుకొని వచ్చి వీళ్లకు ప్రతిరోజు భోజనం పెట్టేవాడు. అయితే ఉత్త భోజనం పెడితే సరిపోదు, వీళ్ళకు శాశ్వతమైన పరిష్కారం ఏదైనా చూపించాలా, ఈ కరువు పోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి, ఎక్కడో ఉన్న నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావాలంటే కాలువ తవ్వాల. ఇప్పట్లో కొక్కులేను, జేసీబీలు ఉన్నట్టు అప్పట్లో లేవు. అప్పట్లో మనుషులు వీళ్ళకి ఏం చేశాడంటే, అయ్యా మీరు ప్రతిరోజు నా దగ్గర పనికొస్తే మీకు భోజనం పెడతా, నేను చెప్పిన పని చేస్తారా అన్నాడు. సరేనయ్యా, భోజనం కావాలా, భోజనంలోకి అల్లాడిపోతున్నాం అంటే సరే. పొద్దుటి సాయంత్రం వరకు ఇప్పుడు మన వాళ్ళు కరువు పనికి వెళ్తారు. మీకేమైనా ఉందా ఐడియా ఉందా కరువు పని అంటే? తెలుసా? అర్థం. అలా వీళ్ళ చేత గుంత తీయించేవాడు, కాలువ దోయించేవాడు. పొద్దున్నే వచ్చేవాళ్ళు. పొద్దున్న వచ్చినప్పుడు ఆ పనికి వంగుతారు కదా, ఆ పనికి వంగే ముందు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి 2 మాటలు చెప్తాడు. అలా ప్రతిరోజు ప్రార్థన చేయడం, పనికి వంగడం, పని చేయడం. పని చేసిన మధ్యాహ్నం అయితే ఏం చేస్తాడు, భోజనం పెడతాడు. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ పని చేయడం, మళ్ళీ ప్రార్థన చేసి ఇంటికి పంపించడం. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు చేశాడు. కొన్ని నెలలు చేసిన తర్వాత ఆ కాలువ తవ్విన తర్వాత ఆ కాలువే ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ బంకింగ్ కెనాల్. జోక్ కాదు, ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. కథ చెప్పట్ల, చరిత్ర. అలా తవ్వబడింది ఆ కాలువ. ఇప్పుడు చాలా తగ్గుతుంది. ఆ కాలువ కంప్లీట్ అయింది. నీళ్ళు వచ్చిన తర్వాత ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాక్యం చెప్పాడు కదా ఎవరు, దైవజనుడు. ఆ వాక్యాన్ని విని చాలా మంది ప్రభావితమయ్యారు. అయ్యా మీరు ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారా, ఆయన నిజమైన దేవుడు అంగీకరిస్తున్నారా? ఇన్నాళ్ళు నేను వాక్యం చెప్పాను కదా, ఆయన చేసిన త్యాగం గురించి చెప్పాను కదా. అవునయ్యా, నమ్ముతున్నామయ్యా. ఇదిగో నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టి నీ డబ్బును, నీ హోదాను మాకు ఇచ్చి మా కడుపు నిండా భోజనం పెట్టావు. ఈరోజు మాకు కరువు రాకోకుండా కాలువ మా చేత తొయ్యించావు, ఇంత ఇచ్చావయ్యా. నీలో నువ్వు బోధిస్తున్న బోధ లేదా నువ్వు చేస్తున్న సేవ, నువ్వు ప్రకటిస్తున్న వాక్యం నిజమని నమ్ముతున్నావు, యేసుక్రీస్తుని నమ్ముతున్నావు. అయితే బాప్తిస్మం ఎంత తీసుకుంటారంటే 3,120 మంది, ఇంచుమించు ఎంతమంది, 3,120 మంది ఒకే రోజు బాప్తిస్మం తీసుకున్నారు అదే కాలంలోనే.
ఎంతమంది? 3,120 మంది. తీసుకున్న తర్వాత మునిగి లేస్తారు కదా, లేచిన తర్వాత అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఇంకా చివరి ప్రార్థన చేస్తారు కదా, అందులో లేచిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ఆ దైవజనుడు షర్ట్ ఇప్పాడు. షర్ట్ ఇప్పి షర్ట్ ఎనికి చూపించాడు. ఇక్కడ ఏం జరిగిందని చాలా జాగ్రత్త. ఆయన తన దేశంలో చల్లని ప్రాంతం, ఇక్కడికి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కానీ మన ఈ సౌత్ ఇండియాలో కానీ ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయి. మన కడపలకైతే ఇంక ఎండల గురించి చెప్పనక్కలే, ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. ఎండ ఎక్కువ పడినప్పుడు చెమట కడుతుంది. తెలుసా చెమట? తెలియదు తమ్ముడు అంటారా? తెలుసు కదా. అబ్బే మా కారదంటారా? కడతారు కదా. కొంతమంది పండితులు ఉంటారు, చెమట కడితే అనుకో బరుకుతారు. ఆ బరుకుడు సరిపోదు అనుకో, ఏం కావాలి చెప్పండి? మీరు చల్లగా ఉండండి, మీరు చెప్పండి అన్న ఏం కావాలా? ఏందండి తెలుసా మీరు? ఇప్పుడు బరుకోలేదా? ఇప్పుడు దురద పెట్టింది అనుకో చేత బరుకుంటుంది, అది సరిపోలేదు అనుకో దువ్వెన ఉంటుంది సార్, దువ్వెంత బరుకుంటారు. ఇంకా అది సరిపోలేదు అనుకో కత్తి ఉంటుంది, కత్తి అదేమంటారు పరకుంటుంది, పరక బయట ఏమంటారు ఈత పొలాలు పరకుంటుంది కదా, ఈత పొలాలు కదా, టెంకాయ పరకల అది తీసుకొని ఇంకా రివర్స్ పెట్టి ఇంకా బరుకుతుంటారు. ఇంకా వెనకల అది ఎంత బరికినా రక్తం రావాలి కానీ తృప్తి రాదు. నేను ఎందుకు పడుతానంటే చెమట కారిపోయేది. ఇంకొంతమంది పండితులు ఉంటారు, గోడ కనస్తుంది కదా, ఏడైతే బరుకు ఇంకా దూతా అంటారు. ఇంకా వాళ్ళు గోడను దూగుతున్నారా, అది దువ్వి గోడ నుదునైతే తప్ప బరుకోకూడదు. నేను ఎందుకు పడుతానంటే ఆయన తన దేశాన్ని వదిలిపెట్టి మన దేశంలో సేవ చేస్తుంటే వేడికి చెమటకు తట్టుకోలేక కనిపించిన చెట్టు కనిపించినటువంటి మొద్దుకు రుద్దేవాడు. ఎవరు? ఆ దైవజనుడు. అలా రుద్ది ఎర్ర చర్మం తోలంతా ఊడిపోయి రక్తం అంతా గారిపోయేది. అలా రక్తం వెనకాల చర్మమే లేదు. ఇప్పుడు సొక్కా ఇప్పి వెనక్కి తిరిగి, ప్రజలారా ఈ రోజు మీ మధ్య ఈ కాలువ ఈ కరువు తీర్చబడిందంటే మీకోసం నా దేశాన్ని వదిలిపెట్టి నా డబ్బునంతా తీసుకొని వచ్చి మీ కడుపు నిండా భోజనం పెట్టి ఈరోజు వాక్యం చెప్పా, నా శరీరంలో రక్తాన్ని దారిపోసా మీకోసం, నా క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఇంత త్యాగం చేశా. 3,120 మంది బాప్తిసం తీసుకున్నారు. మీరు ఎంతమంది దేవుని ప్రేమ ప్రకటిస్తారు అని అంటే 3,120 మంది ఆంధ్రప్రదేశ్ అంతా చల్లా చెదిరై సంఘాలు కట్టారు. అద్భుతమైన పరిచయం చేశారు. ఎందుకు మాడిపోయింది తెలుసా? ఎందుకు ఆయన తన దేశాన్ని వదిలిపెట్టి అంత కష్టపడ్డాడు? ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఈయన వాక్యం ఇర్మియా ఎన్ని కష్టాలు అవమానాలు వచ్చినా ఇర్మియా బయటికి వెళ్ళిపోలేకపోయినాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఆత్మీయుడు లోకంలో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు బాధలు వచ్చినా వెళ్ళిపోలేడు. ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? ప్రేమ. ఈ వాక్యం వెళ్ళనీయలేదు. అవమానాలు రావా? ఏమో మా అమ్మనండి ఒక ఆయన, మా బంధువుల్లో ఒక ఆయన, మొండమో ఇలా ఉన్నవే అన్నాడు. చాలా బాధేసింది. పెట్టుకోలేక కాదు, ఉన్నాయి. మా పరిచయం కావాలంటే మా అమ్మ మొత్తం పరిచయకి ఇచ్చేసింది. పెట్టుకోలేక కాదు. ఎన్ని అవమానాలు తెలుసా? బిలీవ్ మీ, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధ. కానీ వెళ్ళిపోవద్ది కాదు. ఎందుకు తెలుసా? ఈ మాటలన్నీ చెత్త. ఆయన ప్రేమ ప్రకటించాలి, ఆయన ఎంత గొప్పవాడో ప్రకటించాలి. ఊపిరినంత వరకు ఆయన కొరకు బతకాలనిపిస్తుంది. ఈ వాక్యం అలా బ్రతికింపజేస్తుంది, గుండెల్లో మండిస్తుంది. వాళ్ళన్న మాటలు పనికిరావు మాకు. ఎవడెన్ని మాటలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా కనపడవు. కారణం తెలుసా? ఈ వాక్యం. ఈరోజు ఆ దైవజనుడు కష్టాలకుండా శ్రమలకుండా వెళ్ళి ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎన్నికి వెళ్ళిపోతున్నారంటే, పాపం కళ్ళ ఎదురుంటే, ఫొతిఫర్ లాంటి భార్య కళ్ళ ఎదురుంటే పడిపోతున్నారంటే మీ గుండెల్లో వాక్యం లేదు. మీ గుండెల్లో వాక్యం ఉంటే పడిపోలేరు, మండుతారు మీరు పగపగ. ఈ 9 సంవత్సరాల దేవుడు తన రెక్కల కింద కాపాడుతూ మా గుండెల్లో మంట మండిస్తూ ఈ పరిచయం నడిపించుకుంటున్నాడు. ఈ 9 సంవత్సరాలు ఈ మారుమూల ప్రాంతంలో ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు నాకు, ఆయా ప్రాంతాల నుంచి. కొంతమంది కువైట్, దుబాయ్, ఖత్తరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, ఆయా ప్రాంతాలకు ఫోన్ చేస్తుంటారు. ఇక్కడ ప్రారంభించబడే 2015 ఈ పరిచర్య ఈరోజు అంచెలంచెలుగా దీవింపబడుతూ అనేక మంది ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. కారణం తెలుసా? ఈ వాక్యం అనేక మంది గుండెలు మండించగలుగుతుంది. ఈ వాక్యమే 9 సంవత్సరాలు ఈ పరిచయాన్ని కాపాడింది. మీ కుటుంబాలను కాపాడేదని తెలుసా? ఈ వాక్యం. మిమ్మల్ని అంతవరకు నమ్మకంగా నిలబెట్టేది తెలుసా? ఈ వాక్యం ఎవరైతే చదవరో, ఎవరైతే ధ్యానించరో వాళ్ళు పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం మీ జీవితాలు కడుతుంది. ఎంతమంది అయితే ఈ వాక్యం గుండెలు నింపుకుంటారో, ఇర్మియా వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వస్తాయి